శాఖ మంత్రిగా ప్రాజెక్టుల దగ్గరికి వెళ్లి ప్రాజెక్టుల దగ్గర నిద్ర చేసి 4,000 కోట్ల రూపాయలు కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ల మీద ఖర్చు పెట్టి 10 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టును పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ హయాంలో తేవడం జరిగింది. మూడో పాయింట్ వారు చెప్పింది సుందిల్లా అన్నారం కూడా ఉంచాలనా కూల్చాలనా వాళ్ళు ఎన్డీఎస్ఏ వాళ్ళు చెప్పాలన్నారు. నిన్నగాక మొన్న అసెంబ్లీలోనే కౌన్సిల్లో గౌరవ ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ సుందిల్లా అన్నారం సేఫ్ గా ఉన్నది, అక్కడ ఎలాంటి ఇబ్బంది లేదని గౌరవ మంత్రి గారే సమాధానం చెప్పారు. ఇవాళ కాళేశ్వరం కూలిందనే తప్పు ప్రచారం వద్దు అధ్యక్ష. కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 19 సబ్ స్టేషన్లు, 21 పంప్ హౌజులు, 16 రిజర్వాయర్లు, 203 కిలోమీటర్ల టనలు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్, ఇవన్నీ బాగున్నాయి. ఓన్లీ ఒక మేడిగడ్డ బ్యారేజీలో 7 బ్లాకుల్లో 1 బ్లాకులో 1 పిల్లర్ మాత్రమే కుంగింది. ఇంత మాత్రాన మొత్తం కాళేశ్వరం కూలిందని ఒక దుష్ప్రచారం చేయడము, ఇది మా మీద కోపం కొద్ది చేయడం కాదు, ఇది రాష్ట్రానికి నష్టం జరుగుతుంది. ఇటువంటి దుష్ప్రచారం మానుకోవాలి, సబ్ రికార్డ్ సెట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మంత్రి గారు, గౌరవ సభ్యులు కాళేశ్వరానికి సంబంధించి మాట్లాడుతూ ఒక పిల్లర్ గుంగిపోయింది. 1 కోటి రూపాయలతో పెద్ద ఇల్లు కట్టిన తర్వాత 1 పిల్లర్ ఊలిపోతే ఇల్లు పనికిరాదు అధ్యక్ష. సబ్జెక్టు కాళేశ్వరం దగ్గర కూడా మీరు కట్టినటువంటి పిల్లర్ కుంగిపోయింది 1, 2 వారే ఒప్పుకుంటున్నటువంటి పరిస్థితులల్లా అక్కడ నీళ్లు నిల్వ చేసేటువంటి పరిస్థితి లేదు, ప్రత్యక్షంగా చూసినటువంటి పరిస్థితులల్లా అది ఎటువంటి ప్రమాదం లేదు. ఇన్ని బ్యారేజీలు ఉన్నాయి, దానికి సంబంధించిన అమౌంట్ కూడా చెప్తే బాగుంటుండే. నేనేం అడుగుతున్నామంటే అధ్యక్ష, మీ ద్వారా సభలో మళ్ళీ ఒక రాంగ్ మెసేజ్ పోవద్దు, వాళ్ళు మంచిగా ఉన్నదాన్ని ఏదో తప్పుడు ప్రచారం చేస్తున్నది పోవద్దు కాబట్టి చెప్తా ఉన్నాం. కాళేశ్వరానికి సంబంధించినటువంటి మొత్తం టోటల్ మీరు చెప్పినటువంటి ఒక ప్రొసీజర్ ఆఫ్ అన్ని ఆనకట్టలకు సంబంధించి వాటికి సంబంధించిన ఇష్యూలో ఒక వాటర్ ఎక్కడైతే స్టోర్ కావాలో దాని దగ్గర జరిగింది. మీరు అది కడితే ఇబ్బంది అని సాంకేతిక నిపుణులు ఇచ్చిన దాని ప్రకారంగా జరిగింది. సరే, ఇప్పుడు ఏమి ఇస్తున్నారు, ఏం జరుగుతుంది ప్రొసీజర్ కన్సర్న్ మినిస్టర్ గారు దానికి సంబంధించి చెప్తారు. కానీ ఆ యొక్క కూలిపోయిన మనం చెప్పిన పెద్ద భవంతిలో 1 పిల్లర్ కూలిపోతే ఇల్లు ఉంటుంది అధ్యక్ష, మీకు తెలియదు ఏమన్నా. సో అది కరెక్ట్ చేసుకుంటే బాగుంటుందని ఈ సందర్భంగా మీ ద్వారా కోరుతాం. ఇప్పుడు హరీష్ రావు గారు చెప్పినట్టు ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు మీరు సబ్ స్టేషన్లు కట్టిండ్రు, 3 డ్యాములు, చెక్ డ్యాములు, రిజర్వాయర్లు కట్టిండ్రు, తర్వాత అవన్నీ చేసిండ్రు. చేసే కదా మీరు ఆడికి టూరిస్ట్గా పెట్టి అదొక పెద్ద టూరిజం ప్లేస్, ఏషియా క్యాండల్ని అంత పెద్ద టూరిజం ప్లేస్ లేదని చెప్పి బస్సులు పెట్టి భోజనాలు పెట్టి మీరు వేల మంది రైతులు తీసుకుపోయి రైతులను బ్రహ్మలల్లో ఉంచి ఇది ఒక అద్భుతం ఇది అని చెప్పి అది నాకు ఛానల్ పేరు యాకత్తలేదు, అదే ఛానల్లో కూడా ఊహించారు కదా మీరు ఏ లేదు కట్టలేదు, కట్టిండ్రు కూలిందని చెప్పబడుతుంది. మీరు కట్టింది నిజమే, అది కూలింది నిజమే. ఇప్పుడు మేము దానికన్నా ముందు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును కట్టింది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం. 5,40,000 ఎకరాల ఆయకట్టుకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నీళ్ళు ఇచ్చింది. మరి ఎక్కడైనా ఇదివరకు ఇచ్చింది, ఇప్పుడు కూడా అదే నీళ్లతోనే మా రైతాంగం బతుకుతూ ఉన్నారు. ఇలా లోయర్ మా డ్యాముగా మీరు అక్కడి నుంచి తీసుకుపోయి లోయర్ మా డ్యాములు వేస్తే ఆ డ్యామ్ నుండే వెనకటి నుంచే వరంగల్ పోతున్నాయి, అందుకెళ్ళే మళ్ళీ వరంగల్ పోయినాయి, కొత్తగానైతే ఎక్కడి నుంచి పోలేదు కదా. ఇప్పుడు నేను అన్నదేంది, ఇంట్లో మా పార్టీలో ఇంజనీర్ లేరు, మా ముఖ్యమంత్రి ఇంజనీర్ కాదు, మా మంత్రులు ఇంజనీర్ కాదు. మాకు ఏదైతే సెంట్రల్ నేషనల్ సేఫ్టీ డ్యామ్ అథారిటీ వాళ్ళు ఇస్తే ఆ రిపోర్టు ప్రకారంగా చేస్తామని చెప్పి మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పబట్టి, మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరి ఇది మండలి చెప్పినని మరి మొన్న మీరు మాట్లాడుతూ ఉన్నారు. మాతోనే మేము అడుగుతూనే చెప్పలేము, మేము మాతోనే అడుగుతూనే ఇప్పుడు నేను చెప్పిన విషయాలే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు. మొన్న మా జిల్లా రివ్యూ మీటింగ్ అయితే కూడా ఆ రివ్యూ మీటింగ్లో కూడా మరి కాళేశ్వరం సంగతి ఏంటన్నా అంటే మనం ఇంజనీర్లం కాదు విజయరమణారావు గారు, మనకు డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు రిపోర్టు మేము మొన్న కూడా ముఖ్యమంత్రి గారు నేను పోయినప్పుడు మేము స్వయంగా కలిసాం. వాళ్ళు మాకు రిపోర్ట్ ఇవ్వగానే దాన్ని ఎట్లా చేసుడా తీసేసి కట్టుడా లేకపోతే దాన్నే నిర్మాణం చేస్తా అనేది అది వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ మీద ఆధారపడి ఉంటుంది. మరి మళ్ళా మంత్రి గారు చెప్తా ఉన్నారు ఒక్కటే కుంగింది, అది తీసి కడదైపోతా అని చెప్తా ఉన్నారు. మేము మీ లెక్క తప్పు చేయడం కోసం లక్ష కోట్లను తీసి గోదావరిలో పారేయడం కోసం ఈ ప్రభుత్వం లేదు. ఆ లెక్క రైతుల సొమ్మును రాళ్ల పాలు చేయడం కూడా నీళ్ల పాలు చేయడం కోసమో ఈ ప్రభుత్వం లేదు. మేముంది, ఈ ప్రభుత్వం ఉంది రైతుల కోసం. ఇవాళ ఆనాడు తెలంగాణ రాష్ట్రం వచ్చి మీకు పరిపాలన అప్పచెప్పేటప్పుడు 57,000 60,000 కోట్ల అప్పు.
ఇవాళ మీరు మాకు ఇచ్చేటప్పుడు 7.5 లక్షల కోట్లు అంటే 10 ఏళ్లలో మీరు చేసినటువంటి ఇది అప్పుల కథ అంటే దానికి ఇవాళ ఆ విధ్వంసానికి మీరు చేసినటువంటి అప్పులకు ఇవాళ అప్పు మళ్ళీ మేము చేసేటువంటి పరిస్థితిని ఇవాళ మీరు తీసుకొచ్చారు. దగ్గర 80,000 నుంచి వెళ్ళి 90,000 కోట్లు మీరు ఏదైతే బకాయిలు పెట్టిపోతే మళ్ళీ అప్పు తీసుకొచ్చి ఇవాళ మీరు అప్పు చేసినటువంటి బకాయిలు పెట్టిన దానికి మీ అప్పుకు అసలు దానికి వడ్డీ ఇవాళ మీరు పెట్టిపోయిన బకాయిలకు ఇవాళ ఈ ప్రభుత్వం పే చేస్తూ ఉంది. ఇంత మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటే